కుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చిన ఐఐటి బాబా మరోసారి హల్చల్ చేశాడు. ఓ హోటల్లో గంజాయి సేవించి దొరికిపోయాడు. తాను అఘోరి బాబానని, పుట్టినరోజు సరదాగా గంజాయి తీసుకున్నానని వివరణ ఇచ్చుకున్నాడు. ఇటీవలే టీమిండియా ఓడిపోతోందని జోస్యం చెప్పి నాలుగు కరుచుకున్నారు ఈ బాబా. ఈయన అసలు బాబాయే కాదని కొందరు సాధువులు ఆయన్ని టీవీ డిబేట్లో నిలదీయడం వైరల్గా మారింది. అసలు ఎవరి ఐఐటి బాబా అనే చర్చ మొదలైంది. లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని ఎందుకు బాబా అవతారం ఎత్తారు? వాచ్ ది స్టోరీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఐఐటి బాబాగా పాపులారిటీ సంపాదించుకున్న అభయ్ సింగ్పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన బస చేసిన హోటల్లో గొడవ జరుగుతోందని సమాచారం రావడంతో షిప్రాపత్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఐఐటి బాబా మత్తులో జోగుతూ కనిపించారు. కొద్దిపాటి గంజాయి కూడా దొరకడంతో ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్రోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఇది తక్కువ స్థాయి నేరం కావడంతో పోలీసులు ఐఐటి బాబాను హెచ్చరించి బెయిల్ మీద విడిచిపెట్టారు. మరోవైపు పోలీసుల అరెస్ట్ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటారంటూ ఐఐటి బాబా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే తాను సూసైడ్ చేసుకుంటానన్న వార్తలు నిజం లేదని ఐఐటి బాబా వివరణ ఇచ్చారు. తనపై పోలీసులు కేసు నమోదు చేయటం నిజమేనని, బెయిల్ కూడా మంజూరైందని చెప్పారు. ఐఐటి బాబా అరెస్టు వార్తల మధ్య భక్తులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఆసక్తి కలిగించింది. కుంభమేళాలో కనిపించిన దాదాపు ప్రతి బాబా గంజాయి ప్రసాదంగా తీసుకుంటారు. మరి వారందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు ఐఐటి బాబా. ఈరోజు తన పుట్టినరోజుని ఆనందంగా ఉండేందుకు గంజాయి సేవించినట్లు తెలిపారు. పైగా పోలీసుల విచారణలో కూడా ఐఐటి బాబా తాను అఘోరి బాబానని, ఆచారం ప్రకారం గంజాయి సేవించినట్లు పేర్కొనటం విశేషం. ఐఐటి బాబా ఒక హోటల్లో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తమకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లామని పోలీసులు తెలిపారు. తాను గంజాయి తీసుకున్నట్టు చెప్పాడన్నారు. మరికొంచెం గంజాయి కూడా ఉందని, స్పృహలో లేనప్పుడు తాను ఏదైనా చెప్పి ఉండొచ్చునని ఐఐటి బాబా చెప్పాడని పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద గంజాయి కలిగి ఉండటం నేరం. అయితే తక్కువ మొత్తం కావడంతో ఇంటరాగేట్ చేసి బెయిల్ బాండ్పై విడుదల చేశామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన ఏదో పోస్ట్ చేశారని, ఆయన సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారని బాబా అనుచరులు మాకు సమాచారం ఇచ్చారు. అవసరమైతే ఆయన్ని పిలిపించి తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు. ఇటీవల ఐఐటి బాబా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని చెప్పి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్కు గురయ్యాడు. ఈసారి భారత్ గెలవదు, విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి, ఇండియా గెలవదని నేను చెప్తున్నానంటే ఇండియా గెలవదు అంతే అంటూ ఐఐటి బాబా జోషియన్ చెప్పారు. అయితే మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటి బాబాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఇలా జోషియన్ చెప్పడం మానేయాలంటూ ఐఐటి బాబాకు క్రికెట్ అభిమానులు సూచించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్పై ఐఐటి బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెప్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ గెలుస్తుందని నా మనసుకు తెలుసు అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫోటోలను జోడించారు. ఐఐటి బాబాపై ఇటీవల కొందరు సాధువులు కర్రలతో దాడి చేయటం కలకలం రేపింది. నోయిడాలో ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొన్నారాయన. చర్చ కొనసాగుతున్న సమయంలో కాషాయ దుస్తులు ధరించి వచ్చిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఐఐటి బాబాతో వారు వాగ్వాదానికి దిగారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నిలదీశారు. వారికి ఐఐటి బాబా సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. సాధువులు ఆయన్ని వదలలేదు. ఇతను అసలు బాబా కాదని, ధర్మం పట్ల ఒక్క ముక్క కూడా తెలీదని, కేవలం ఏదో ఫేమస్ అయిపోవాలని కాషాయ దుస్తులు ధరించి లేనిపోని విధంగా కాంట్రవర్సీలు సృష్టిస్తున్నాడని సాధువులు మండిపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కింద పడ్డారు. వెంటనే ఐఐటి బాబా డిబేట్ రూమ్ నుంచి బయటికి వచ్చారు. ఈ ఘటనపై సెక్టార్ 126లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని పోలీసు అవుట్ పోస్ట్ ఎదుట బైఠాయించారు ఐఐటి బాబా. పోలీసులు ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఐఐటి బాబా అసలు బాబా కాడని, ఆయన సన్యాసం తీసుకోలేదని, గాంజా తాగే అలవాటు ఉందని కొంతమంది ప్రచారం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళాలో కనిపించిన ఐఐటి బాబా రాత్రికి రాత్రే పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు అభయ్ సింగ్ గ్రేవార్. హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని ససరోలి గ్రామానికి అభయ్ తండ్రి న్యాయవాది. అభయ్ చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. అభయ్ ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలం కార్పొరేట్ కంపెనీలో పనిచేశారు. అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఫోటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఆ తర్వాత ఇహపరమైన బంధాలు తెంచుకుని ఆధ్యాత్మిక బాట పట్టినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. లక్షల రూపాయల జీతం వదులుకుని బాబాలాగా అవతారమెత్తారు. కుంభమేళాలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. ఐఐటి బాబా, ఇంజనీర్ బాబాగా నెటిజన్లు ఆయన్ని పేర్కొంటున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు ఐఐటి బాబా. అభయ్ సింగ్కి చెందిన పాత ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయి. తన కళాశాల జీవితాన్ని ఇతర విద్యార్థిలాగే గడిపాడు. అతను తన స్నేహితులతో సరదాగా గడిపిన చిత్రాలు చాలా ఉన్నాయి. అభయ్ తన ఫేస్బుక్ ఖాతాలో వీటిని పంచుకున్నాడు. కానీ అతను బాబా అయినప్పటి నుంచి తన ఫేస్బుక్ ఖాతాను చాలా అరుదుగా ఉపయోగించాడు. అభయ్లో మార్పు క్రమక్రమంగా మొదలైంది. సత్యాన్ని అన్వేషిస్తూ ఇంటి నుంచి బయలుదేరాడు. తన కుమారుడు చిన్నప్పటి నుంచే చదువులో మంచి ర్యాంకులు సంపాదించేవాడని తెలిపారు ఆయన తండ్రి కరణ్ సింగ్. ఇంట్లో ఎప్పుడూ ఆధ్యాత్మికం గురించి మాట్లాడలేదని తెలిపారు. తాము గత 6 నెలలుగా కొడుకు కోసం వెతుకుతుండగా కుంభమేళాలో సాధువుగా కనిపించాడని తెలిపారు.